చేసుకుంది లైవ్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఈ రోజు ఏం చెప్పుకుందాము? ఒక కథ ఎప్పుడులా చెప్పుకుందాం. బుధవారం చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక యువకుడు ఈ ఫ్రూట్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏం పని చేయరు, పైపెచ్చి వాళ్ళకి అనారోగ్యం. ఇవి అమ్మాలి, భోజనానికి, బట్టలకి, తినడానికి, బతకడానికి. అవి కాకుండా మందులకి, డాక్టర్లకు కూడా సంపాదించాలి. రెక్కలు ముక్కలు అవుతున్నాయి తప్ప, ఎండలో నిల్చని పళ్ళు అమ్మడమే తప్ప అనుకున్నంత లాభం రాకుండా ఈ తినడం పస్తులు, కడుపు నిండా తిన్న రోజు ఏ రోజు లేదు. ఈ పరిస్థితుల్లో ఉండగా కుర్రాడు ఒకరోజు అది దుకాణం కట్టేసి అది రోడ్డు మీద బంద్ చేసి వస్తుంటే ఓ మూట కనిపిస్తుంది. ఆ మూటలో బంగారు నాణ్యాలు ఉంటాయి. ఆహా, భగవంతుడు ఇన్నాళ్ళకి నాకు కనికరం ఇచ్చాడు. ఈ కష్టం పడలేకపోతున్నాను. ఈ దెబ్బతో నా కష్టం అంతా తీరిపోయింది. నా తల్లిదండ్రులకి మంచి ఈ ఆఖరి రోజుల్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు. నేను కూడా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడిని అయితే నా భార్య కూడా వాళ్ళని చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ దెబ్బతో అన్ని కష్టాలు తీరిపోయాయి అనుకుంటే ఆ పక్క నుంచి ఒక ముసలివాడు రోదన వినిపిస్తుంటుంది. ఏడుస్తూ ఉంటాడు. ముసలాయన, పెద్ద ఆయన, కొంచెం వయసులో పెద్ద ఆయన ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నా పెద్ద ఆయన అని అడుగుతాడు. ఏమీ లేదయ్యా, నా వ్యాపారానికి సంబంధించిన బంగారు నాణ్యాల మూట పడిపోయింది. అది లేకపోతే నా మొత్తం వ్యాపారం కొలాప్స్ అయిపోద్ది. ఇంక నేను బతకడానికి లేదు, ఏం చేయడానికి లేదు అంటే అప్పుడు ఆలోచిస్తాడు. సో కాసేపు ఏదో భ్రమలోకి వచ్చాను, భగవంతుడు నాకు ఏదో ఇచ్చాడని. సో ఇది నాది కాదు, నాకు అవసరం లేదని చెప్పి పెద్ద అయినా ఇదిగో ఇది మీదే అనుకుంటా, ఇది తీసుకోండి, నాకు ఇప్పుడే దొరికింది, ఇది మీ దగ్గర ఉంటేనే మంచిది, మీ సొమ్ము మీకు చేరితేనే అని చెప్పి అంటాడు. పెద్ద ఆయన చాలా ఆశ్చర్యపోయి మొత్తం చూసుకొని అన్ని యథాతథంగా ఉన్నాయి, ఏం మార్పు లేదు, ఒకటి కూడా తెచ్చి చాలా సంతోషించి ఇప్పుడు చెప్తాడు. బాబు, నేను ఇక్కడున్న జమీందార్ని, వయసు అయిపోతుంది, నాకు పిల్లలు లేరు. సో ఈ జమీన్ చూసుకోవడానికి, నా వ్యాపారాలు చూసుకోవడానికి, సంపదలు చూసుకోవడానికి నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తున్నాను. సో ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఇవాళ ఎవరూ ఉండరు. సో ఈ బంగారం పోతుందనే నేను అనుకున్నాను. కాదు, ఇది తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇంకా నిజాయితీ బతికుంది అని చెప్పి రుజువు చేశాను. నీలాంటి వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది, నీలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఉంది అని చెప్పి నువ్వు నా దగ్గర ఈ అత్యున్నతమైనటువంటి పోస్టులో జాయిన్ అవ్వు అని చెప్పి జాయిన్ చేసుకొని, సరే ఇప్పుడు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావంటే ఖచ్చితంగా కష్టాలు ఉండుంటాయి. నీకు దొరికిన ఈ బంగారం కూడా నీదే. నువ్వేం చేసుకు చక్కగా తల్లిదండ్రులకు కావాల్సిన చేసుకున్నాడు, మంచి ఉద్యోగం. అయితే నిజాయితీ ఎప్పుడు కూడా అది నిరూపించుకుంటుంది. ఈ సంఘటన ఇప్పుడు మనం ఇది ఒక కథగా చెప్పుకున్నాం. కట్ చేస్తే ఈ మధ్య చెన్నైలో ఇలాంటి సంఘటన నిజంగా జరిగింది. ఒక పిల్లాడు, 6 సంవత్సరాల పిల్లాడు, జస్ట్ 6 years బాయ్. ఆ పిల్లాడికి 50,000 రూపాయలు ఒక బండిల్ దొరికింది కట్ట. ఈ 50,000 రూపాయల బండిల్ దొరికితే అప్పుడు స్కూల్లో జాయిన్ అయిన పిల్లాడు అప్పుడే. ఈ 50,000 రూపాయల బండిల్ దొరికితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తిరగడం గొప్ప. ఈ బండిల్ తీసుకొని డిఎస్పీనే కలిసి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రోడ్డు మీద ఇది దొరికింది, ఇది ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయండి అని చెప్పించాడు. ఇది ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయండి అని ఇస్తే అప్పుడు అలాగే ఏర్పాటు చేస్తాం, ఇంత చిన్న పిల్లాడివి, నీకు ఈ డబ్బు తీసుకోకుండా ఏమిట్రా బాబు, ఇది ఎవరు చెప్పారు నీకు అసలు ఏమిటి, ఇవన్నీ అడిగిన తర్వాత సరే నీకేం కావాలి చెప్పు అని డిఎస్పీ అడిగాడు. బాగుంది పిల్లాడు, మంచి పిల్లాడు, నీకేం కావాలి చెప్పు, నీకు నేను ఏదో బహుమతి ఇస్తాను అంటే, నాకేమీ వద్దు, రజనీకాంత్ అంకుల్ని ఒకసారి కలవాలన్నాడు. రజనీకాంత్ అంకుల్ని ఒకసారి అంకుల్లో తాత ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. సరే ఈ విషయాన్ని ఎమ్మటే రజనీకాంత్ ఆఫీస్కి తెలియజేశారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీస్కి తెలియజేశారు. ఆయన 3వ కాలం మీద నిల్చొని ఉంటాడు, ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో అని. సరే ఇమీడియట్ గా పిల్లోడు నా దగ్గర తీసుకురమ్మన్నాడు. తీసుకెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచి మాటలన్నీ మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి తర్వాత అందరిని పిలిచి చెప్పాడు అనమాట. ప్రెస్ గది పిలిచి తల్లిదండ్రులు పిలిచి చెప్పాడు, ఈ పిల్లోడు ఎంతవరకు చదువుకుంటే, జీవితంలో ఏమి సాధించాలనుకుంటే అవన్నీ నేనే చేస్తాను, ఇప్పుడే మొత్తం అన్ని తనకి ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఉంది. ఇలా చేస్తే ఇలా ఉంటుందని సమాజానికి తెలియాలి. సో ఇలా ఉంటుంది, మనం లేవనుకుంటాం కానీ ధర్మం ఉంటుంది.